నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, అసలు క్రిస్టల్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి అనే సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలనుకున్నా, స్విచ్ వర్డ్ థెరపీ, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గురించి ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి తెలిసిన వివరాలన్నీ కూడా అలాగే తెలుసుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే మంచి క్వాలిటీ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ జ్యువెలరీ కానివ్వండి, బ్రేస్లెట్స్ కానివ్వండి, మాలలు కానివ్వండి, ఏదైనా సరే మీరు ఇదే నెంబర్ మీద సంప్రదించి మీకు కావాల్సిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అయితే చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేడం మీరు డిస్క్రిప్షన్లో ఏదైతే మెన్షన్ చేస్తున్నారో అది సరిగా అర్థం కావట్లేదు, ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని చెప్పారు. దానికోసం సపరేట్ వీడియో చేసే కంటే కూడా ఇక్కడ నేను ముందే చెప్తున్నాను, ఇన్ కేస్ మీకు డబ్బు సమస్యలు ఉంటే కనుక ఏ పరిహారం పాటించాలి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అయితే, అలాగే ఆరోగ్య సమస్యలు అయితే, ఎడ్యుకేషన్ పరంగా, ప్రమోషన్ పరంగా ఎలాంటి మీరు స్విచ్ వర్డ్స్ని యూజ్ చేస్తే మీకు మంచి జరుగుతుందో, అలాగే అన్లిమిటెడ్ మనీ ఫ్లో ఉంటుందో అది నేను చెప్తాను. చక్కగా వీడియోకి ముందు ఒక నోట్బుక్ మీరే ముందే రెడీ చేసుకుని పెట్టుకుంటే చక్కగా అన్నీ కూడా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసాము, బిజినెస్ సరిగా నడవట్లేదు, మాకు బిజినెస్లో మనీ ఫ్లో లేదు, ఎంతసేపు చేతి డబ్బులతోనే మేము నడిపించాల్సి వస్తుంది అనుకునే వాళ్ళు కానివ్వండి, అప్పుల బాధలు ఎక్కువయ్యాయి అనుకునే వాళ్ళు కానివ్వండి, రావాల్సిన డబ్బు చేతికి అందట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, ఏ రకంగానైనా మీరు డబ్బులకి ఇబ్బంది పడుతుంటే కనుక పోవర్టీ క్యాన్సిల్, అలాగే ఫైండ్ డివైన్, అలాగే ఇక్కడ ప్రమోషన్, మీరు చేసే బిజినెస్లో కూడా మంచి గ్రోత్ రావాలనుకుంటే రెడిక్యులస్ చార్మ్, అంటే ఇదంతా కూడా మనీకి సంబంధించి వస్తాయన్నమాట. ప్రమోషన్ వస్తే మీ ప్లేస్ అనేది మారుతుంది కాబట్టి. మళ్ళీ చెప్తున్నాను, పోవర్టీ క్యాన్సిల్, రెడిక్యులస్ చార్మ్, టుగెదర్ చేంజ్, ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్. మొత్తం 5 వర్డ్స్ చెప్పాను. ఇవి డిస్క్రిప్షన్లో ఫర్ మనీ ప్రాబ్లం అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తారు. చక్కగా ఏదైతే స్పెల్లింగ్స్తో సహా నేను మెన్షన్ చేశానో అదంతా కూడా మీరు రోజుకి 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ పెన్తో టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. మీరు 28 సార్లు ఎలా అంటే అక్కడ నేను ఏదైతే హైఫన్ మెన్షన్ చేశానో హైఫన్ మెన్షన్ చేసి మొత్తానికి రాయాలి. మీరు చదివేటప్పుడు అంటే 28 సార్లు మీరు రాయడం పూర్తయిపోయిన తర్వాత 28 సార్లు జపం ఏదైతే చేస్తారో అక్కడ హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా వర్డ్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా చదువుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా హెల్త్కి సంబంధించి కూడా చూసుకుంటే కనుక టుగెదర్ చేంజ్ కానివ్వండి, డివైన్ లైట్ కానివ్వండి, ఓకే, ఈ 2 స్విచ్ వర్డ్స్ బాగా యూజ్ అవుతాయి అనమాట. వీటిని కూడా 28 సార్లు, ఎక్కువ సార్లు అంటే 28 సార్లు కాకుండా ఇంకా ఎక్కువ సార్లు జపం చేసినా కానీ చాలా మంచి జరుగుతుంది. మీరు ఏదైనా పని చేసుకుంటూ కూడా ఇది చాంటింగ్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే బాడీలో సర్టన్ ప్లేసెస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ సార్ట్ అవుట్ అవడానికి, ఎలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి అయినా సరే మీరు బయటపడడానికి 2 వర్డ్స్ కూడా మీకు బాగా యూజ్ అవుతాయి. టుగెదర్ చేంజ్, అలాగే డివైన్ లైట్. ఇక మూడోది వచ్చేసి ఎవరికైనా కనుక రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇదివరకట్లాగా మా రిలేషన్షిప్ బాగా నడవట్లేదు, అంతేకాకుండా భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా సఖ్యత లేదు అనుకునే వాళ్ళు అయితే కనుక కన్సీడ్ క్లియర్, అలాగే సెకండ్ వర్డ్ వచ్చేసి లీన్ ఆన్, థర్డ్ వర్డ్ వచ్చేసి టుగెదర్ యాక్ట్. ఎవరైతే పెళ్ళిళ్ళకి సంబంధించి ఇబ్బందులు పడుతున్నారో, అలాగే లవ్ ప్రాబ్లమ్స్లో ఉన్నారో, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నారో, ఈ 3 వర్డ్స్ కూడా చక్కగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినట్టుగా 28 సార్లు టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో రెడ్ కలర్ పెన్తో రాసిన తర్వాత 108 సార్లు జపం చేయండి. ఆ జపం అయిపోయిన తర్వాత బ్రింగ్ ఆన్ లవ్ డివైన్, ఎవరైతే తొందరగా పెళ్లి కావాలనుకుంటున్నారో వాళ్ళు బ్రింగ్ ఆన్ లవ్ డివైన్ అనే వర్డ్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ ఇప్పుడు చెప్పిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్కి సంబంధించి, మనీకి సంబంధించి, లవ్కి సంబంధించి, అలాగే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి కూడా టుగెదర్ చేంజ్, అలాగే షైన్. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎలా రాయాలి అనేది కూడా ఒకసారి చూపిస్తాను. యాజ్ ఆఫ్ నౌ మీకు ఎలా అర్థమైతే అలా చేసుకోండి. 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో టాప్ టు బాటమ్ ఎలా అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానో అలాగ మాత్రమే రాయండి. మీరు చదివేటప్పుడు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు.
యాజ్ ఇట్ ఈస్గా చదువుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీగా మీరు వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను కానీ నా టీం కానీ మీకు ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తూ ఉంటాం. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మిథున రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మిథున రాశికి సంబంధించి బ్యాంక్ లోన్స్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో, ఏదైనా మీకు డబ్బు అవసరం ఉంది, ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుంటుంది, ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు ఆర్థికంగా ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళకి, అంటే మీరు లోన్స్ ఎవరైతే ట్రై చేస్తున్నారో అది ఏ రకమైన లోన్ అయినప్పటికీ కూడా లోన్కి సంబంధించిన శుభవార్త అయితే వింటారు ఈ వీక్లో. అలాగే మీకు ఎక్కడి నుంచి అయినా సరే డబ్బు సహాయం మీరు ఆశిస్తున్నట్లయితే కనుక అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అంతేకాకుండా గతంలో మీరు ఎవరికైనా అప్పు రూపంలో కానివ్వండి, అడ్జస్ట్మెంట్గా కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్గా ఏదైనా చేసిన అమౌంట్లు కానీ ఉంటే కనుక అవి కూడా అనుకోకుండా అనూహ్యంగా మీరు ఏదైతే జరగదు అని అనుకున్నారో డబ్బు పరంగా అది ఖచ్చితంగా జరుగుతాయి. మీరే ఆశ్చర్యానికి లోనయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఇలా కెరియర్లో ఒక చేంజ్ కోసం ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ప్రమోషన్కు సంబంధించిన విషయాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి. కంపెనీలో మీరు మంచి స్థాయికి ఎదుగుతారు. అంతేకాకుండా ఆల్రెడీ మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఇంకెక్కడైనా జాబ్ అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించిన శుభవార్త కూడా వింటారు. ఏదైతే మీరు ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ లేదు, లేకపోతే మీరు అనుకున్న సాటిస్ఫైడ్ సాలరీ వాళ్ళు ఇంకా దాన్ని కన్ఫర్మ్ చేయలేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దానికి సంబంధించిన శుభవార్త, మీకు అనుకూలంగా ఉండే జాబ్ అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, అరేంజ్డ్ మ్యారేజ్ కానివ్వండి, లవ్ మ్యారేజ్ కానివ్వండి, దానికి సంబంధించిన డిస్కషన్స్ కానివ్వండి, ప్లాన్స్ కానివ్వండి, ఏది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, లేకపోతే కొన్ని వెడ్డింగ్కి సంబంధించిన చాలా మీటింగ్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన ప్లానింగ్స్ కానివ్వండి, ఈ వారంలో డిస్కషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. కొన్నిసార్లు మైండ్ చికాగ్గా అనిపించినప్పటికీ కూడా ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండడానికే ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇకపోతే ఈ టైంలో మీకు కొంతమంది పెద్ద వ్యక్తులతో, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఎవరైనా గవర్నమెంట్కి సంబంధించి, మిలిటరీకి సంబంధించి కానివ్వండి, అలాగే పబ్లిక్ సెక్టార్లో, ప్రైవేట్ సెక్టార్లో ఉన్న పెద్ద మనుషులతో మీకు పరిచయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కొన్ని పనులు ఆలస్యం జరగటం వల్ల కొంచెం డిప్రెషన్కి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా లవ్ విషయాల్లో చూసుకుంటే కనుక కొంతమంది ఇంటెన్షనల్గా కావాలని పాత విషయాలన్నీ ఇప్పుడు తీసుకొచ్చి దాని గురించి డిస్కషన్స్ పెట్టడం వలన ఈగోయిస్టిక్ ఫైట్స్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే కొన్ని గొడవల వల్ల బాగా డిస్టర్బ్ అవుతారు. మేబీ అది రిలేటివ్స్తో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, మీ రిలేషన్షిప్లో కావచ్చు, మీ వైఫ్ ఆర్ హస్బెండ్తో కావచ్చు, ఏదైనా సరే జరిగిపోయిన విషయాల గురించి డిస్కస్ చేయడం వల్ల కొన్ని గొడవలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ వారం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, అన్నెసెసరీ ఖర్చులు తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడైనా ఇంపార్టెంట్ పేమెంట్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఏదైతే ఈ అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో దానివల్ల ఖర్చు అయిపోవటం వల్ల, డబ్బులు అనేది అధికంగా ఖర్చు అవటం వల్ల కొన్ని ఇబ్బందులకి గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే ఒక ఇంపార్టెంట్ పని కోసం దాచుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆకస్మిక ఖర్చు రావటం వల్ల అది ఖర్చు అయిపోతుంది. కాబట్టి కొంచెం డబ్బులు అనేది జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకోండి. అలాగే కెరియర్కి సంబంధించి మీరు పడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏదైతే ఒక గ్రోత్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో అవన్నీ కూడా కొంచెం లేట్ అయినప్పటికీ కూడా మీరు అనుకున్నట్టుగా జరిగి తీరుతాయి. ఆల్ ది బెస్ట్.